అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చింత చిగురు మటన్ అండి. చింత చిగురు మటన్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం చింత చిగురుని లేతదా ముద్దుదా చూసుకొని దాని కాడలు లేకుండా చూసుకోవాలండి. లేత అయితే కాడలు ఉండొచ్చు, పర్వాలేదు. ముద్దుదా అయితే మనం కాడలు తీసేసి మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా చేసుకొని, నాది లేత ఉండదు దానికి నేను కాడలు తీయలేదు. మటన్ ఫస్ట్ మనం నీట్గా ఇలా క్లీన్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బాణీ పెట్టి అందులో 3 పావుల నూనె పోసుకోవాలి. బాణీ వేడెక్కాక 3 పావుల నూనె కరెక్ట్ సరిపోతుంది హాఫ్ కేజీ మటన్కి. అది వేడెక్కాక అందులో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక గోల్డెన్ కలర్ వచ్చే వరకు. నేను మీడియం సైజు 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేసుకొని. ఇంకొకటి నేను ఇందులో పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వాడట్లేదండి. ఎందుకంటే నేను మీకు చింత చిగురు మటన్ చేయబోతున్నాను కాబట్టి నేను పుదీనా, కొత్తిమీర వేసుకోవట్లేదు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అన్నది అందులో ఉంటుంది కాబట్టి మనకి ఆ చింత చిగురు ఫ్లేవర్ అన్నది తెలియదు. సో అందుకే నేను అవి 3 అవాయిడ్ చేసేసి ఈ కర్రీ చేస్తున్నాను. మీకు చాలా బాగుంటుంది, ఒకసారి మీకు ట్రై చేసి చూడండి. చింత చిగురు వేసి మటన్ చేసి ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ ఒక్కటే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇందులో 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసేసుకొని ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసిన తర్వాత ఇవి కూడా మంచిగా ఆనియన్లో ఫ్రై అయిపోవాలి. మంచిగా ఫ్లేవర్ అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. పచ్చివాసన పోయి పసుపుది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం నీట్గా చేసి పెట్టుకున్న మటన్ వేసేసుకొని ఈ మటన్ కూడా మొత్తం ఆ ఫ్లేవర్ అన్నీ మంచి కలిసేలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించాలి. ఎందుకంటే ఆ మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ వాటర్ అంతా బయటకు పోయి మనకి ఆ ఆయిల్ అనేది పైకి తేలాలి. అందుకే ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించిన తర్వాత ఇలా వాటర్ వచ్చేస్తుంది చూడండి. వాటర్ ఎలా వచ్చాయో ఇలా వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వాటర్ ఇంకిపోతుంది. ఈ వాటర్ ఇంకిపోయి మనకి ఆయిల్ కనిపిస్తుంది అనమాట. అట్లా వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనము అందులో ఉప్పు, కారం వేసేసుకొని మంచిగా ముక్కకి పట్టేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ 10 మినిట్స్ మగ్గించాలి. ఎందుకంటే ఆ ఉప్పు, కారం అనేది ముక్కకు పట్టాలి కదా, అందుకే మనం ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. నెక్స్ట్ నేను 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు ఈక్వల్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం చింతపండు, టమాటా ఏమి వాడట్లేదు, ఓన్లీ చింత చిగురుతోనే చేస్తున్నాం కాబట్టి కొంచెం నాన్ వెజ్ ఐటెంలో స్పైసీనెస్ ఎక్కువనే పడుతుంది అనమాట. చూసి వేసుకోండి, మీరు ఎంత తింటారో మీరు కూడా, అంటే మీకు స్పైసీనెస్ బట్టి మీరు వేసుకొని చేసుకోండి. ఇప్పుడు నేను మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గిస్తాను. మగ్గించిన తర్వాత ఇలా మంచిగా ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై అంటే అట్లా ఫ్రై లాగా అయ్యేదాకా పెట్టి ఇప్పుడు మనకి ముక్క మునిగేలా నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే మటన్ కదా, కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. కొంచెం వాటర్ కొంచెం ఎక్కువనే ఉండాలి. ముక్క మునిగేలాగా వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకొని ముక్క మొత్తం ఉడికిన తర్వాతనే మనము చింత చిగురు వేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ముక్క ఉడకకుండా మనం చింత చిగురు వేసుకున్నామంటే మళ్ళీ ముక్క ఉడకదు. ఎందుకంటే అది పులుపు కదా. సో మనకి అది ఉడకాలంటే ఫస్ట్ మనము అది చింత చిగురు వేసుకోవాలంటే ముక్క ఉడికిన తర్వాతనే వేసుకోవాలి. మూత పెట్టి మటన్ ఉడికించుకుంటూ ఉండాలి. మధ్య చూసుకుంటూ ఉండాలి. ఇలా చూడండి, ఉడుకుతుంది మటన్ మొత్తం ఫైన్గా ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం ఇందులో చింత చిగురు వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న చింత చిగురు మళ్ళీ మనం కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి మొత్తం దగ్గరికి అయ్యింది చూడండి. గ్రేవీ మంచిగా దగ్గరికి అయ్యి ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇది ముక్క ఉడికింది, చూసుకోవాలి మీరు కూడా. ముక్క ఉడికింది, నాన్ వెజ్ ఉడికింది, దాని తర్వాతనే మనము అందులో చింత చిగురు వేసేసుకొని కలిపేసుకోవాలి. చింత చిగురుకి ఎంత టైం పట్టదండి, ఒక 5-10 మినిట్స్లో ఉడికిపోతుంది. అది కూడా మంచిగా అట్లా దగ్గరికి అయ్యి ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనము కొంచెం మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టాలి, ఒక 5-10 మినిట్స్. అది కూడా చింత చిగురు కూడా అది ఉడికి అందులో ఫ్లేవర్ రావాలి కదా. సో మనం మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మొత్తం దగ్గరికి అయినాక అప్పుడు ఇలా గరం మసాలా వేసేసుకొని దింపేసుకోవడమే. కొత్తిమీర ఏమి వాడట్లేదు, ఎందుకంటే ఇది చింత చిగురు ఫ్లేవర్ తెలియాలంటే మనము పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేయొద్దండి. ఇందులో గరం మసాలా అంటే మనకి అది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి పర్వాలేదు, వేసుకోవచ్చు. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. చింత చిగురు మటన్ రెడీ అండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్ రూపంలో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంటని గట్టిగా కొట్టండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి మా ఛానల్ని, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.